మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల్ చౌదరిగూడ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు సాయినగర్ ఫేజ్ 1 కాలనీలో తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం చేసి మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కారు గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ఇంటింటికి కరపత్రాలు పంచి బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేసిన పనుల్ని వారికి తెలియపరుస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పి ప్రజల్ని తప్పుదోవ పట్టించింది. వారు చేసిన వాగ్దానాలు నెరవేర్చలేదని ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఈసారి ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి తప్పకుండా ఓటు వేస్తామని ప్రజలు స్వచ్ఛందంగా చెబుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని అత్యధిక మెజారిటీతో మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు మంద స్వామిదాస్, కుర్రి వివేకానంద్ గౌడ్, పులకంటి రాజశేఖర్ రెడ్డి, పశులాది నర్సింగ్, ముదిరాజ్, దేశగోని నరసింహ, సురేష్, సదానందం, ప్రమోద్ కుమార్, బెంజమిన్, శ్రీకాంత్, శివశంకర్, హరికృష్ణ, అఖిల్ కుమార్, చంద్రశేఖర్, ప్రమోద్, భాస్కర్, చక్రం, చిన్న తదితరులు పాల్గొన్నారు. మన ప్రమోద్ గారి ఆధ్వర్యంలో, అలాగే మన సీనియర్ నాయకుడు స్వామిదాస్ గారు ఆధ్వర్యంలో, మన సాయినగర్ కాలనీలో వివేకానంద గౌడ్ ఆధ్వర్యంలో సాయినగర్ కాలనీలో ప్రచారం చేయడం జరిగింది. డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ చేయడం జరిగింది. మనకు ప్రతి ఇంటికి పోయినా కూడా స్పందన మాకు బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి, బాపుకు మంచి స్పందన ఉంది. కేసీఆర్ ఉంటేనే మాకు అనుకూలంగా మంచి పనులు, కరెంటు కానీ, నీళ్లు కానీ, నియామకాలు కానీ ప్రతి ఒక్కటి మనకు తెలంగాణలో మంచి పనులు అయినాయని అంటారు ఎవరు చూడు. ఈసారి తెలంగాణలో మా మల్కాజ్గిరి, మేడ్చల్ మల్కాజ్గిరిలో రాగిడి లక్ష్మారెడ్డి గారికి అత్యధిక మెజార్టీ వేసి గెలిపిస్తామని ప్రజలు కూడా హామీ ఇస్తున్నారు. ప్రతి ఇంటికి మంచి స్పందన ఉన్నది. జై తెలంగాణ, జై తెలంగాణ. గ్రామ పరిధిలో వెంకటసాయి నగర్ అని ఫేజ్ 1లో ప్రచారం చేయడం జరిగింది. టీఆర్ఎస్ తరఫున ప్రతి ఒక్క ప్రజలు వారికి మాకు మంచి స్పందన ఇస్తున్నారు. ఈ హామీలన్నీ నెరవేర్చలేదు కనుక నాకు బాబాయ్ కావాలంటున్నాడు. బాబాయ్ సర్కారు వాళ్ళ సర్కారే ముందు వచ్చే ప్రయత్నంలో ఉంది కనుక ప్రతి ఒక్కరూ రాగిడి లక్ష్మారెడ్డి గారికి ప్రతి ఒక్కరు ఓటేస్తామని ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది కనుక అదేవిధంగా మేము ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా ముందుకెళ్తూ అది మా చౌడ గ్రామ ప్రజలు అధిక మెజార్టీతో రాగిడి లక్ష్మారెడ్డి గారికి ఓట్లు అధిక సంఖ్యలో వేపిస్తామని మా ప్రజలతో వాగ్దానం తీసుకొని మేము ముందుకెళ్తున్నాం. జై తెలంగాణ. గ్రామ పంచాయతీ పరిధిలో సాయినగర్ కాలనీలో ఇలా డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది. ఇందులో భాగంగా సాయినగర్ మాజీ ప్రెసిడెంట్ ప్రమోద్ గారు మరియు శేఖర్ రెడ్డి గారు మరియు సాందాసన్న గారు మరియు కార్యకర్తలందరూ ఉత్సాహంగా ఫస్ట్ రోజు స్టార్ట్ చేస్తే 5 మంది ఉండే, ఇప్పుడు చూస్తే 30 మంది వరకు రోజుకి ఇంత కార్యకర్తలు పెరుగుతూ పార్టీకి మేము కూడా సేవ చేస్తాం, మీతో పాటు నడుస్తామని చెప్పి ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ఏ ఇంటికి వెళ్ళినా కూడా మన బీఆర్ఎస్ పార్టీ, మన కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి ఇప్పటివరకు ఎవరు చేయలేదు అని చెప్పి ప్రతి ఒక్కరు స్పందనిస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి కారు గుర్తుకే ఇస్తాం, ఓటేసి గెలిపిస్తామని చెప్పి ఎంపీకి రాగిడి లక్ష్మారెడ్డి గారిని ఓటేసి గెలిపిస్తామని అందరూ హామీ ఇవ్వడం జరిగింది. జై తెలంగాణ. సాయినగర్ కాలనీ గౌరవాధ్యక్షుడు ఎప్పుడేమంటే ఈ వచ్చిన టీఆర్ఎస్కు స్పందనను బట్టి మా కాలనీలో ప్రతి ఒక్కరూ మరి టీఆర్ఎస్తోనే అభివృద్ధి జరుగుతుంది, టీఆర్ఎస్తోనే మనం నిధులు నియామకాలు చేసుకోవాలని కష్టపడి టీఆర్ఎస్ను సాధించడం. అందుకని దాన్ని మళ్ళీ మనం నిలబెట్టుకోవాలంటే సెంటర్లో మన ఎంపీ కంపల్సరీ ఉండాలి. దయచేసి మన ప్రతి ఒక్కరూ ఈ కాలనీ వాసులు మేము డెవలప్ కావాలంటే టీఆర్ఎస్ పార్టీకి మేము వేస్తా అని ప్రతి ఒక్కరు స్పందన, ప్రతి ఒక్క ఇంటింటి డోర్ టు డోర్ తిరుగుతున్నాము. ప్రతి ఒక్కరి స్పందన అలా ఉంది. అలాగే ఎంపీని భారీ మెజార్టీతో గెలిపిస్తున్నాం. మరి మా దగ్గరకు వచ్చిన సామదాస్ అన్న గారికి, మరి శేఖర్ అన్న గారికి, వేగా, మరి బెంజమిన్, మరి వచ్చిన కార్యకర్తలందరూ రోజుకు కార్యకర్తలు ఇంప్రూవ్ అవ్వుకుంటూ కంపల్సరీ ఈ పార్టీ ఘన విజయం వస్తుందని మా నమ్మకంతో మేమున్నాము. మన ఎంపీని కూడా మేము గెలిపించుకుంటాము. మల్లారెడ్డి నాయకత్వం, మరి కేసీఆర్ నాయకత్వం, ఈ దాంట్లో మేము టీఆర్ఎస్లో ముందుకుండి పనిచేద్దామని ఈ కాలనీ వాసులందరికీ దయచేసి మరొకసారి మీకు చెప్పేది ఏమంటే, మనం ఒక కారు గుర్తును మరొకసారి గెలిపించుకొని మనము ఒక మెజార్టీ నిరూపిద్దామని మరి అందరు కోరుకుంటున్న కాలనీ వాసులను కూడా, మరి ముఖ్యంగా మాకు సహకరించిన పెద్దలందరికీ మరొకసారి టీఆర్ఎస్ తరఫున వందనాలు. మరి జై తెలంగాణ. ఈరోజు చౌదరిగూడ గ్రామ పంచాయతీలో సాయినగర్ కాలనీలో ఇంటింటి ప్రచారం మేము 8వ రోజు తిరగడం జరుగుతూ ఉంది. మాకు ఓటర్ స్థానికి వెళ్ళినప్పుడు మంచి స్పందన వస్తూ ఉంది.
మరి ప్రజలందరూ కూడా 4 నెలలు నరకం చూపించిరని ప్రజలు మాతో విన్నపించుకుంటున్నారు. మరి కారు రావాలి, సారు రావాలి, కేసీఆర్ గారు రావాలి. మరి ఎంపీ సీట్లు గెలిపించి ఆయన సెంటర్లో మరి మినిస్టర్ పదవి అని మన కేసీఆర్ గారు చెప్తున్నాడు. మరి సెంటర్లో మనము ఎంపీలను గెలిపించినట్టయితే మనకు ఒక మినిస్టర్ పదవి కూడా వస్తుంది. కాబట్టి అదేవిధంగా కాలనీ వాసులకు మరి ఇక్కడ ఉన్నటువంటి వచ్చిన కార్యకర్తలకు మరి నాతో పాటు శేఖర్ రెడ్డి గారు, బేగ గారు, నరసింహ గారు అదేవిధంగా కార్యకర్తలు చాలామంది వచ్చారు. మరి ఇదే ఉత్సవంతో మేము ముందుకు పోతాం. మా పార్టీని పకడ్బందీగా బలంగా నిలబెట్టి ఈ ఎలక్షన్లో మెజార్టీ మేము ఇస్తామని బీఆర్ఎస్ పార్టీకి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మరి కాలనీవాసులకు కూడా మేము ఏమంటున్నామంటే అభివృద్ధి అప్పటికి ఇప్పటికి అభివృద్ధి ఏ విధంగా ఉందో చూసుకొని ఓటేయమని మేము వాళ్ళని బతిమాలుకుంటున్నాం. వారు కూడా మాకు మంచి స్పందన ఇస్తున్నారు. మరి ఈ సమయం మాకు ఇచ్చిన మిత్రులు, మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు. జై కేసీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.